హలో వెల్కమ్ టు ద ఛానల్ అండి. ఈరోజు నా సండే రొటీన్ ఎలా ఉంటుంది అని చెప్పేసి నేను షేర్ చేద్దాం అనుకుంటున్నాను. టిపికల్ సండే రొటీన్ అనమాట. ఎప్పుడన్నా ఎగ్ ఉంటే మాత్రం బ్రేక్ఫాస్ట్ నీళ్ళునే చేస్తాడు. దీని వెనుక ఉన్న రీజన్ ఏం లేదు. కొన్నిసార్లు నేను అవాయిడ్ చేయాలనుకుంటాను బ్రేక్ఫాస్ట్ జస్ట్ ఫర్ సమ్ లైక్ కొంచెం రెస్ట్ తీసుకోవాలని. నీళ్ళుకి ఏం లేదు, నువ్వు ఎగ్ చాలా బాగా చేస్తావు నీళ్ళు అంటే చాలు, ఇంకా పొంగిపోయి తనే చేసేస్తాడనమాట. ఆ రెసిపీ నీళ్ళు ఏదైతే చేస్తున్నాడో అది నాకు కూడా వచ్చు, కానీ నాకు రాదని చెప్తాను, నువ్వైతే ఇంకా బాగా చేస్తావని చెప్తాను. అప్పుడు తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి చేసేస్తాడనమాట. అదేదో నాకు రాదనుకుంటాడు, కానీ ఆల్మోస్ట్ 7 years నుంచి లోపల పెట్టుకున్న సీక్రెట్ ఇది ఫస్ట్ టైం రివీల్ చేస్తున్నాను. ఇది నీళ్ళు కనుక చూస్తే ఏదో మోసం చేస్తున్నానని అర్థమైపోతుంది. సో కానీ నీళ్ళు ఎగ్స్ చాలా బాగా చేస్తాడండి, అది నిజంగానే చెప్పాలి. చాలా సేమ్ రెసిపీ నేను చేసినా ఈ టేస్ట్ అయితే రాదు, కానీ పర్లేదు నాకు వచ్చు, కానీ నేను రాదనే చెప్తాను. ఎందుకంటే నాకు ఐ డోంట్ నో, సమ్టైమ్స్ నేను కొంచెం రెస్ట్ తీసుకోవాలనుకుంటాను, అప్పుడు నీళ్ళునే చేస్తాడు. ఎగ్స్ మాత్రం మోస్ట్లీ నీళ్ళునే చేస్తాడు. సో ఇది బాయిల్డ్ ఎగ్ చేస్తున్నాడు అనమాట. మార్నింగ్ నేను జస్ట్ హాల్లో కూర్చొని టీవీ చూస్తూ ఉన్న సాంగ్స్. సో క్లైమేట్ కూడా ఇప్పుడు చాలా చల్లగా అయిపోయింది కదా, రైనీ సీజన్ కాబట్టి మంచిగా వర్షం పడుతుంది. ఆ రోజు చిన్నగా వర్షం అంటే చిన్నగా చినుకులు పడుతున్నాయి ఏంటి. సో నీళ్ళు అక్కడ వెయిట్ చేస్తున్నాడు ఇంకా. అండ్ కృప అక్కడ ఫుల్ ఆమె ట్యాబ్లో మునిగిపోయింది. జనరల్లీ పిల్లలకి ట్యాబ్ ఇవ్వకూడదు, కానీ కొన్నిసార్లు మనం కొన్నిసార్లు కాదు, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎలా అయిపోతుందంటే వీ కాంట్ అవాయిడ్ ఇట్ అనమాట. సో అలా అప్పుడప్పుడు ట్యాబ్స్ చూస్తూ ఉంటుంది, కానీ డేలో రిస్ట్రిక్ట్ చేస్తాను నేను ట్యాబ్స్. 1 hour చూడాలి, 2 hours చూడాలి అని. కృప కూడా నా మాట వింటుంది, ఎక్కువ మారం చేయదు. సో కృప ఈజ్ వెరీ లైక్ మనం హ్యాండిల్ చేయొచ్చు అనమాట. షీ ఈజ్ వెరీ ఏమంటారు, వింటనమాట. సో ఇక్కడ ఏం లేదండి, నీళ్ళు ప్రిపేర్ చేస్తున్నాడు. జనరల్లీ ఆయిల్ వేసి కొంచెం పోపు దినుసులన్నీ వేసి ఆనియన్స్, టొమాటో వేసి కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మళ్ళీ జీలకర్ర పేస్ట్, ధనియా పౌడర్, జీలకర్ర పౌడర్, ధనియా పౌడర్, సో అన్నీ వేసి నీళ్ళుది ఇదొకటి చెప్పాలి మీకు, నీళ్ళుది మసాలా అనమాట. ఇది సుహానా మీట్ మసాలా. మీరు ఏ డిష్ అన్నా నీళ్ళు చెప్పండి, ఇది మాత్రం కంపల్సరీ ఉంటుంది. లాస్ట్ పప్పు చేయమన్నా కూడా ఇది వేసేస్తాడనమాట. చాలా బాగా వచ్చింది కదా, నాలాగా ఎవరు చేయరు కదా అంటాడు. ఏం లేదో అది వేస్తాడు. మీరు ఏ డిష్ అయినా ఇవ్వండి, దానిలో కంపల్సరీ నీళ్ళు సీక్రెట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మీట్ మసాలా. అది 1 స్పూన్ పడకపోతే మా ఆయనకు అసలు ఐ డోంట్ నో. తను పూనాలో ఉన్న రోజులు, సో మోస్ట్ ఆఫ్ ద డేస్ హీ వాజ్ అవుట్ సైడ్ అనమాట. స్టడీస్ విషయంలో జాబ్ చేస్తున్నప్పుడు హీ వాజ్ అవుట్ సైడ్. సో అప్పుడు తనే కుక్ చేసేవాడు కదా, అలా హ్యాబిట్ అయిపోయింది మీట్ మసాలా. అది మాత్రం కంపల్సరీ మంత్కి ఒక డబ్బా, ఒక బాక్స్ అని అయిపోతుంది మాకు, ఎందుకంటే నీళ్ళు ప్రతి దానిలో అది వేస్తాడు. తను కుక్ చేస్తే మాత్రం అది పడాల్సిందే, అది లేకుండా మాత్రం ఉండదు. సో దాని తర్వాత ఎగ్స్ బాయిల్ చేసి పెట్టిన ఎగ్స్ కట్ చేసేసి వేసేసాడు అనమాట. కొంచెం వాటర్ కూడా వేసాడు, దానిపైన కొంచెం కొత్తిమీర గార్నిష్కి చల్లుతున్నాడు. సో దిస్ వాజ్ వెరీ గుడ్ నేను ఐఎమ్ నాట్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ బాయిల్డ్ ఎగ్స్ అండి, అది ఎందుకు నాకు అంతగా నచ్చదు. బట్ స్టిల్ నీళ్ళకి అయితే చాలా ఇష్టం కాబట్టి నీళ్ళు కోసం తింటాను నేను. సో ఇదైతే చాలా బాగుంటుంది, చాలా యమ్మీగా గ్రేవీ స్టైల్లో. మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో. అండ్ చపాతీతో పాటు పేరప్ చేస్తాము. సో ఇట్ విల్ బి వెరీ నైస్ యాక్చువల్లీ. ఇది నాకు తెలియదు అనమాట, నీళ్ళు తీస్తున్నాడని చెప్పేసి. ఇలాంటి హ్యాబిట్ ఎవరికి ఉంది మీరు ప్లీజ్ కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. నాకైతే ఉంది. ఏదైనా నచ్చితే నాకు లాస్ట్లో మిగులుతుంది కదా, అది నాకే ఇస్తాను అనమాట. అలా ఫింగర్తో లిక్ చేసేస్తాను. మీకు అంటే చాలామందికి హ్యాబిట్ ఉంటుంది ఖచ్చితంగా. ఎవరికి ఉందో ప్లీజ్ నాకు మెసేజ్ కింద కమెంట్స్లో పెట్టండి. నాకు అస్సలు తెలియదు నీళ్ళు షూట్ చేస్తున్నాడని చెప్పేసి. నేను సీరియస్గా నా పనిలో నేను ఉన్నాను, బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాను అనమాట. నాకు ఎందుకో తెలీదు. ఈ లాస్ట్ ప్రాసెస్ మ్యాగీ కూడా అంతే, మ్యాగీ మొత్తం తినేసి లాస్ట్లో ఇలా లిక్ చేసేస్తాను. అది అంటే అందరు ఉంటే చేయనులేండి, నేను ఒకటే ఉంటే మాత్రం ఇలాంటి పనులు చేస్తూ ఉంటాను. మీలో ఎంతమంది చేస్తున్నారో చెప్పండి. సో నాకు అప్పుడే తెలిసింది నీళ్ళు రికార్డ్ చేస్తున్నాడని చెప్పేసి. ఎందుకు చేస్తున్నావు అని నేను చెప్తూ ఉన్నాను ఇక్కడ. అండ్ సండే వచ్చేసి క్లీనింగ్ డే అనమాట. బ్రేక్ఫాస్ట్ అయిన వెంటనే ఇంకా క్లీనింగ్కి పరిగెత్తేస్తాను నేను, మొత్తం క్లీన్ చేసుకుంటాను. నాకు మాత్రం ఇల్లు క్రిస్టల్ క్లీన్ అండ్ క్లియర్గా ఉండాలి.
చిన్న దుమ్మున్నా నా వల్ల కాదు అసలు. నేనే ఇంట్లో పని మొత్తం చేసుకుంటాను, పని మనుషులు అయితే ఎవ్వరు లేరు. అలా ఏం లేదు, పెట్టుకోవచ్చు, అదేం పెద్ద చిన్న 2 BHK కాబట్టి పెద్ద పెట్టుకోవడానికి కూడా ఏమీ ఎక్కువైతే అడగరు. కానీ నాకెందుకో క్లీనింగ్ అంటే చాలా ఇష్టం. నేనే చేసుకుంటే అదే ఓ తృప్తిగా ఉంటుంది. వాళ్ళని పెట్టుకుంటే వాళ్ళు సరిగా చేయరు, వాళ్ళు చేసే పని మనకు నచ్చదు, మనం చెప్పినట్టు వాళ్ళు చేయరు. కాబట్టి నాకు నచ్చదు. ఫస్ట్ నుంచి నేనే చేసుకుంటూ ఉన్నాను. ఆల్మోస్ట్ 1 year అయింది. నేను ఎంజాయ్ చేస్తానండి క్లీనింగ్ ప్రాసెస్. నాకు అది బర్డెన్ అనిపిది. బాత్రూమ్స్ క్లీన్ చేసిన, ల్యాబరేటరీస్ క్లీన్ చేసినా కూడా, ఇల్లు తుడుస్తున్నా, డస్టింగ్, ఇవన్నీ నేను ఎంజాయ్ చేసి చేస్తాను పనులు. నాకు ఒక పర్టికులర్ ఏరియా క్లీన్ అవుతూ ఉంటే దాని నుంచి వచ్చే సాటిస్ఫాక్షన్ నిజంగా ఐ కెనాట్ డిస్క్రైబ్ ఇన్ వర్డ్స్. ఏమో ఆబ్సెషన్ అనుకోండి, ఏమన్నా అనుకోండి, నేను మాత్రం కొంచెం OCD క్యారెక్టరే. నాతో ఉండడం చాలా కష్టం. వేరే విషయాల్లో నేను అంతగా పట్టించుకోను. క్లెన్లీనెస్ మాత్రం చాలా అంటే చాలా నీట్గా ఉండాలి. చిన్న థింగ్ కింద పడేసినా కూడా వాళ్ళని తిట్టేస్తానమాట. ఇంకా చిన్న హెయిర్ కూడా మా ఇంట్లో ఉండదు. ఒక్క హెయిర్ కనిపిదు అనమాట మా ఇంట్లో. కనిపించిన వెంటనే తీసేసి డస్ట్బిన్లో వేసేస్తాను. నాకెందుకో నీట్నెస్ అంటే చాలా, ఐల్ బి వెరీ నీట్. నేను నా చుట్టూ ఉండే థింగ్స్ మాత్రం చాలా నీట్గా ఉండాలి అని నేను అనుకుంటాను. సో యాక్చువల్లీ ఇప్పుడు స్నానం చేసి వచ్చానమాట క్లీనింగ్ తర్వాత. క్లీనింగ్ మొత్తం వీడియో నేను తీయలేదు, ఒకసారి డెడికేటెడ్ వీడియో దానికోసమే నేను తీస్తాను. అండ్ మధ్యాహ్నం లంచ్ అయితే ప్రిపేర్ అవుతుంది. చికెన్ పులావ్ చేద్దామని నేను అనుకున్నాను. సో అదే రెడీ చేస్తూ ఉన్నాను అనమాట. చాలా బాగుంటుంది. అండ్ దిస్ రెసిపీ ఈజ్ వెరీ సింపుల్. ఏం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. అండ్ టేస్ట్ కూడా చాలా ఎమ్మీగా ఉంటుంది. సో యా, ఇక్కడ కృప మరి నీళ్ళు ఆడుకుంటున్నారు. ఆమె ఫ్రూట్స్ అమ్ముతోందంట. ఫ్రూట్స్ అని చెప్పేసి ఇల్లంతా తిరుగుతూ ఉంది. ఫ్రూట్స్ అని చెప్పేసి కొంటారా అని చెప్పేసి మొత్తం తిరుగుతూ ఉంది. సో ఈ మూమెంట్స్ క్యాప్చర్ చేశాము. కృపావి చిన్న చిన్న మూమెంట్స్కి మేము మోస్ట్లీ క్యాప్చర్ చేస్తాము. ఎందుకంటే ఇవే కదండి ఫ్యూచర్లో మనకున్న ఆస్తులు అని చెప్పొచ్చు. ఇట్లాంటివి మనం చూసుకుంటూ మురిసిపోతూ ఉంటామన్నమాట. ఈ చైల్డ్హుడ్ అనేది మళ్ళీ రాదు. ఇంకా పిల్లలు ఎలా పెద్దగా అయిపోతుంటారో వాళ్ళ సర్కిల్ వాళ్ళు డెవలప్ అవుతారు, వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు, దాని తర్వాత మనతో అంతగా ఉండరు. కాబట్టి ఈ టైంలోనే దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ టైం అనిపిస్తుంది నాకు. మనం పిల్లలతో మోస్ట్ ఆఫ్ ద టైం ఎంజాయ్ చేయడానికి, వాళ్ళు చేసే చిన్న చిన్న క్యూట్ థింగ్స్ క్యాప్చర్ చేయడానికి. సో ఐ లవ్ క్యాప్చరింగ్ కృపాస్ మూమెంట్స్ అనమాట.